బ్యాక్ టు న్యూస్. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇవాళ సాయంత్రం 3 గంటలకు సెక్రటేరియట్లో ఏపీ కేబినెట్ జరగనుంది. కేబినెట్ వివిధ వర్గాలను ఆకట్టుకునేందుకు కొత్త పథకాలపై నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తరహాలో పంట పెట్టుబడి సాయం అందించే రైతు రక్ష పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైతు రక్ష కింద ఎకరానికి 10,000 రూపాయలను పెట్టుబడి సాయంగా అందించాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని రైతులతో పాటు కౌలు రైతులకు వర్తింపచేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కేబినెట్లో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి 20 ఏళ్ల అనుభవంలో ఉన్న వారికి క్రయ విక్రయాలు చేసుకునే వీలు కల్పించే నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మరోవైపు మహిళలను తమ వైపు తిప్పుకునేందుకు డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల వంతున ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీనికోసం 9,600 కోట్లు అవుతుందని అంచనా. వితంతువులు, వృద్ధుల పెన్షన్లతో పాటు సామాజిక పెన్షన్లను 2 పెంచిన ప్రభుత్వ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. వీటితో పాటు మరికొన్ని కొత్త పథకాలు ప్రకటనకు ఆమోదం లభించనుంది. మరోవైపు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపైన కేబినెట్ చర్చించనుంది. ఏ బిల్లులు ప్రవేశపెట్టాలనే దానిపై సుదీర్ఘంగా చర్చ జరగనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను 3 నెలలకే పరిమితం చేయాలా లేక 5-6 నెలలకు పెంచాలనే దానిపైన కేబినెట్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో కీలకమైన వర్గంగా ఉన్న ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు నివాస స్థలాలను కేటాయించాలనే నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులతో పాటు రాజధాని అమరావతిలో ఉద్యోగులకు నివాస స్థలాలు కేటాయించాలని సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.